సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని కలేర్ గ్రామంలో బీబీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు ఒకరి తర్వాత మరొకరు వాంతులు చేసుకోవడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకోగా మధ్యాహ్న భోజనంలో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని ఆరోపించారు. అంతకుముందు ఉదయం పూట ఇచ్చే అంబలిలో పురుగులు వచ్చాయని విద్యార్థులు చెప్పారు. నారాయణఖేడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా విద్యాధికారి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ను బాధితుడిని చేస్తూ సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.